ఇప్పుడు లే ఆఫ్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌లో 9,000 మంది, అమెజాన్‌లో 14,000 మంది, ఐబీఎం 8,000 మంది, మెటాలో 3,600 మంది, హెచ్‌పీలో 2,000 మంది, ఇంటెల్‌లో 20% ఆఫ్ పీపుల్. ఇలా అన్ని కంపెనీలు కలిపి ఈ లే ఆఫ్ డాట్ ఎఫ్ఐఐ ప్రకారం 2025లో ఇప్పటి వరకు 392 కంపెనీలలో 93,000 మంది ఎంప్లాయీస్ తమ జాబ్స్‌ను కోల్పోయారు. ఇది ఇక్కడితో ఆగడం లేదు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో ఈ లే ఆఫ్స్ ఇప్పుడు టెక్ ఎంప్లాయీస్‌లో వణుకు పుట్టిస్తోంది. తమ ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయాన్ని క్రియేట్ చేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. టెక్ ఉద్యోగాలు బాగానే ఉన్నాయి. అద్దాల మేడలు, ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ దాని వెనుక లే ఆఫ్ అనే భూతం కూడా ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. లే ఆఫ్స్ వల్ల ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. వేల మంది అన్‌ఎంప్లాయీస్‌గా మిగిలిపోతున్నారు. అసలు ఎందుకు ఈ లే ఆఫ్ జరుగుతున్నాయి? వీటి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. లే ఆఫ్స్‌కు మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ టెక్నాలజీ రిపిటేటివ్ టాస్క్‌లను ఆటోమేటిక్ చేసేస్తోంది. దీంట్లో హ్యూమన్ రిసోర్స్ అవసరం తగ్గుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, పేపాల్ 80% కస్టమర్ సపోర్ట్ టాస్క్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో హ్యాండిల్ చేస్తుంది. దీంతో సపోర్టివ్ స్టాఫ్స్‌ను లే ఆఫ్స్‌లో తీసేశారు. ఏఐ రావడంతో చాలా కంపెనీలు స్ట్రాటజిక్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాయి. అంటే ఏ ఏ డిపార్ట్మెంట్‌లో ఏఐని తీసుకురావాలి, ఏఐ రావడం వల్ల ఏ ఏ పనులు పూర్తవుతాయి అన్నవి తెలుసుకుని ఆ డిపార్ట్మెంట్లో అప్పటికే వర్క్ చేస్తున్న మాన్యువల్ రిసోర్సెస్ను తగ్గిస్తూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా వంటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతూ ఇతర రోల్స్ను తగ్గిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రీజన్ ఎకనామిక్ అండ్ అన్సర్టినిటీ. గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు చాలా అస్థిరత నెలకొంది. ప్రపంచంలో యుద్ధాల కారణంగా కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. పాకిస్తాన్‌లో ఇంతకుముందు వరకు మైక్రోసాఫ్ట్ ప్లాంట్ ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశ పరిస్థితి మరింత దిగజారడంతో ఇటీవలే మైక్రోసాఫ్ట్ తన కంపెనీని మూసేస్తున్నట్లు చెప్పింది. దీంతో పాటు ఇన్ఫ్లేషన్, హై ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ రెసిషన్ భయాలు కంపెనీలను కాస్ట్ కటింగ్ వైపుకు నడిపిస్తూ ఉన్నాయి. పాండమిక్ సమయంలో ఓవర్ హైరింగ్ చేసిన టెక్ కంపెనీలని ఇప్పుడు తమ వర్క్ ఫోర్స్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రీజన్ షేర్ హోల్డర్ ప్రెషర్. కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ పెంచడానికి కంపెనీలు లే ఆఫ్స్‌ను స్ట్రాటజీగా తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెటా అండ్ మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ తర్వాత కూడా ఫైనాన్షియల్ గ్రోత్‌ను రిపోర్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీధర్ వెంబు అనే ఓ టెక్ రిపోర్టర్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఓ కంపెనీ దగ్గర 100 కోట్ల క్యాష్ ఉంది. యాన్యువల్ ఇన్‌కమ్ కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్ రేట్‌తో ఆ కంపెనీ లాభాల్ని తీసుకుంటోంది. అలాగే థర్డ్ క్వార్టర్‌లో 18 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 40 కోట్ల విలువైన షేర్లను కొనుక్కోవాలని ఆ సంస్థ అనుకుంటోంది. అయినా కూడా 12-13% ఉద్యోగుల్ని తీసేసిందని చెప్పారు. ఆయన ఎక్స్‌లో కంపెనీ పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆ కంపెనీ పేరు చెన్నైలో ఉండే ఫ్రెష్ వర్క్స్ కంపెనీనే ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆ సంస్థ రీసెంట్‌గా 660 మంది సిబ్బందిపై వేటు వేసింది. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ప్రపంచ పిచ్చోడు ట్రంప్ ఎలా పడితే అలా తీసుకునే నిర్ణయాల వల్లే ఈ లే ఆఫ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ చెబుతున్న ట్రేడ్ పాలసీలు, టారిఫ్స్ వల్ల సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. దీంతో యూపీఎస్ వంటి కంపెనీలు 20,000 జాబ్స్‌ను కట్ చేశాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఈ లే ఆఫ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఇదొక్కటే రీజన్ కాదు. ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక ప్రకారం 2025లో 2,86,000 లే ఆఫ్స్‌లో 20,000 మాత్రమే ఏఐతో లింక్ అయి ఉన్నాయి. టెక్, కస్టమర్ సపోర్ట్, హెచ్ఆర్ మరియు మార్కెటింగ్ రోల్స్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తోంది. కానీ కంపెనీలు ఏఐ వల్లే తీసేశామని చెప్పవు కాబట్టి ఈ నంబర్ ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఇక ఏఐతో జాబ్స్ పోతున్నప్పటికీ న్యూ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతోంది. ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో కొత్త రోల్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2030 నాటికి బిగ్ డేటా, ఫిన్‌టెక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ డబుల్ అవుతాయి. ఇక లే ఆఫ్స్‌లో జాబ్స్ కోల్పోతే మళ్ళీ దొరుకుతాయా? జాబ్ కోల్పోయిన వారికి మళ్ళీ ఉద్యోగం దొరకడం అనేది వారి స్కిల్స్, ఇండస్ట్రీ అండ్ రీస్కిల్లింగ్ ఇంట్రెస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ హెల్త్ కేర్‌లో ఇప్పుడు జాబ్స్‌కు చాలా డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీ లే ఆఫ్స్ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్స్‌లో హైరింగ్ చేసుకుంటోంది. సో, లే ఆఫ్స్‌లో జాబ్ పోయినా వెనక్కి తగ్గకండి. ఇప్పుడున్న డిమాండ్‌కు తగ్గట్టు కొత్త కోర్సులు నేర్చుకోండి. ఏ ఏ వాటికి జాబ్స్ ఉన్నాయో సెర్చ్ చేసి వాటికి కోచింగ్ తీసుకోండి. మహా అంటే ఒక 3 మంత్స్‌లో కోచింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పటికే మీకు జాబ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి జాబ్ తొందరగా దొరుకుతుంది. ఈ టైంలో రతన్ టాటాకు సంబంధించిన ఓ ఇన్సిడెంట్ గుర్తుకు వస్తోంది. 2024 జూలైలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు
గ్రాంట్లు లేక లే ఆఫ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం జస్ట్ 115 మంది ఎంప్లాయీస్‌ను తీసేయాలని అనుకుంది. కానీ ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా అందుకు ఒప్పుకోలేదు. వెంటనే టిస్కు డబ్బులు ఇచ్చి లే ఆఫ్ చేయకుండా అడ్డుకున్నారు. మన ఇండియన్ కల్చర్‌లో ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఈ కల్చర్ కొనసాగుతూనే వస్తుంది. ఎంప్లాయీస్‌ని అంత త్వరగా తీసేయరు. మనకు కష్టం వచ్చింది కదా అని ఎంప్లాయీని కష్టంలో పడేయరు. సో మాక్సిమం ఇండియన్ కంపెనీలలో జాబ్ వెతుక్కోండి. ఇక ఈ స్టోరీ ఎండ్ చేసే ముందు లే ఆఫ్స్‌లో జాబ్ కోల్పోయిన వారికి, లేకపోతే లే ఆఫ్స్‌తో భయపడుతున్న వారికి ఒక మోటివేటివ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక జింకల గుంపు ఉంటుంది. అందులో ఒక యంగ్ జింక ఉంటుంది. అది యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా పరిగెట్టి సింహాలు, పులుల నుంచి తప్పించుకుంటూ పారిపోతూ ఉంటుంది. కానీ అది కాస్త ముసలిదైనప్పుడు కూడా అదే స్పీడ్‌తో పరిగెత్తాల్సిందే. నేను యంగ్ ఏజ్‌లో పరిగెట్టాను కాబట్టి ఇప్పుడు మెల్లిగా నడుస్తానంటే కుదరదు. ఒక్క అడుగు వెనక పడ్డా సింహానికి బలి కావాల్సిందే. సో ఈ దునియాలో బతకాలంటే అనుక్షణం పోరాడాల్సిందే. వెనకబడ్డారా బలైపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.